కనబడినట్లు కుండాలు కనబడదు. బలు రక్కస్ చెట్లు మధ్యన ఇదేం పుష్పం అంటే వల్లి పద్మం, అంటే సన్నజాజి లేదంటే మల్లె పువ్వు, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నారంటే, ఒక మంచి పువ్వులు పూయాలంటే దాంట్లో నుంచి మా మన్నుని మొక్కలు వేసుకున్న తెలుస్తుంది బాగానే. నేల ఎలా చేస్తారు, చాలా మెత్తగా ఉండేటట్లు చేస్తుంటారు. మా చిన్నప్పుడు మా సొంతూరులో చాలా స్థలం ఉంటుంది. అక్కడ మా మామయ్య చాలా మొక్కలు పెంచేవారు. ఆయన చాలా పువ్వులు మొక్కలు, కూరగాయలు ఇవన్నీ పెంచేవారు. అప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఎప్పుడు పొద్దున్న లేస్తే ఆయన ఆ పారతోనే ఇంకా ఏదో చిన్న చిన్న వస్తువులు ఏ ఉండి అట్లతో తవ్వి నేల ఎంత శుభ్రం చేస్తూ ఉండేవాడు. ఆయన మెత్తగా చేసేవాడు. అందులో ఆడద్రా తిరగద్దని చెప్పేవాడు. ఆ నేల ఎంతో మెత్తగా ఉండాలి మనకు. అలాంటి దాంట్లోనే ఏమొస్తూ ఉంటాయి, మంచి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కనుకనే దేవుడు మనల్ని దేంతో పోల్చుకున్నాడంటే తోటతో పోల్చుకున్నాడు. ఆయన తోటతో పోల్చుకొని ఏం చెప్తున్నాడంటే యెషయా గ్రంథంలో రాస్తున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనం చదవండి ఎవరైనా. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలగించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుండేను, కానీ అది కారు ద్రాక్షలు కాచాను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయం తీర్చుడని మిమ్మల్ని వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయాలని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమి ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో దాని కార్యం మీకు తెలియజెప్పేదండి. నేను అది మూసివేయబడినట్లు దాని కంచెని కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు. దానిలో గచ్చు పొదలను బలురక్కసి చెట్టును బలిసి ఉండదు. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞించదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారం కనబడింది, నీతి కావాలని చూడగా రోదనము కనబడింది. ఇవన్నీ ఇది చదివిస్తున్నానంటే ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో మనం చూసినట్టయితే ద్రాక్ష తోట బాగా ఫలించాలంటే దాంట్లో ఏమి పరికరాలు ఉన్నాయో అన్ని కూడా తీసేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఆ ద్రాక్ష తోట బాగా ఫలించాలని చెప్పేసి దాంట్లో ఏం చేశాడు, బాగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన శ్రేష్టమైన అంటే మంచిగా ఉండాలి. అయితే ఇది కారు ద్రాక్షాలు కాస్తుంది. కారణం ఏంటంటే చూస్తే మనుషులు ఎలా ఉన్నారంట, 7 లక్షణాలు 8 లక్షణాలు ఇక్కడ కనబడుతుంటాయి. మనుషుల్లో ఉన్న లక్షణాల గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఈ ద్రాక్ష తోట పాడైపోవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిది చూడండి, 8వ వచనం చదవండి. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలము చేర్చుకొని మీకు శ్రమ.
చూడండి దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే మనుషులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు, దాంట్లో సంతోషించాం, పక్కన ఇల్లు కూడా అమ్మేస్తే బాగుంటుంది, మనకు కలుస్తుంది అనుకుంటారు చాలా కదండి. పక్కన పొలం అమ్మేస్తే కలిస్తే బాగుంటుంది అనుకుంటారు. అంటే మనిషి హృదయం ఎలా ఉంటుంది అంటే దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి చెందడు మనిషి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సంపాదించాలి. కనుకనే వీళ్ళు పాడైపోవడానికి గల కారణాలు రాస్తున్నాడు ఇక్కడ. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలములకు పొలం చేర్చుకొని మీకు శ్రమ. ఎవరు కలుపుకున్నారంటే అలాగే ఇంటికి ఇల్లు ఎవరు కలుపుకున్నారు? ఆహాబు. ఆహాబు ఏం చేశాడు? నాబోతు యొక్క ద్రాక్ష తోటని కలిపేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది నా పితరులు ఇచ్చారయ్యా, నేను దాంట్లో ఉండాలి, నా తల్లి మా తాతలు ముత్తాతలు కానీ అది నాకు ఉంది, అది నేను అమ్మనంటే ఏం చేశాడు? చంపించేశాడు. చంపించేస్తే దాన్ని ఏం చేసుకున్నాడు? కలిపేసుకున్నాడు. చూసారంటే మనిషి స్వభావం. ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉంది? ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏర్పరచుకుంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే చూడండి ఇక్కడ రాస్తున్నాడు, ఇశ్రాయేల్ వంశము సైనికులకు అధిపతియు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడు వీళ్ళని ప్రేమించి వీళ్ళకి ఒక రాజుగా చేశాడు, ఎంతో ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అయినప్పటికీ పేదోడు పొలాన్ని కూడా ఆక్రమించేసుకుంటున్నాడు. చూసారంటే మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే ఎంత విలువైన వాక్యాన్ని వింటున్నా కూడా హృదయం చెడిపోయిందిగానే ఉంటది చాలా మంది జీవితాల్లో. అతనికి అన్ని తెలుసుండి కూడా ఏం చేస్తున్నాడంటే వాక్యానికి బయలులేని స్థితి. ఇప్పుడు భార్య కూడా ఎలాంటిదంటే సహకరించే భార్య. ఎవడన్నా తప్పని చేస్తే ఏం చెప్పాలి? నువ్వు ఇశ్రాయేల్ దేశంలో రాజుగా ఉన్నావు, నీకు బోళ ఉంది కదా, ఇంకెందుకు వాడు దాచిస్తావు, మనకున్నది సరిపోతుంది చెప్పాలి కదండి. కానీ ఈ భార్య ఏం చెప్పింది చూడండి, ఎలాంటి మాట చెప్పిందంటే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగను ఆనుకుని ఉన్నది కనుక అది నా కూర తోటకి ఇమ్ము, దానికి ప్రతిగా మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల నా క్రైమునికి ఇమ్మని అడిగాను. అందుకు నాబోతు నా పిత్రార్జితము నీకు ఇచ్చిన నాకు ఎంత మాత్రమును వలపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకు ఈయనని నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతు ముడుచుకున్న వాడే కోపంతో తన నగరికి పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడికి భోజనం చేయకయే ఉండేది. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి నీవు మూతు ముడుచుకుని వాడవై భోజనం చేయక ఇంటికి వెళ్ళమని అతడు ఆమెతో ఇట్లని నీ ద్రాక్ష తోటను క్రైములకు నాకు లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని ఎదురైన నాబాలుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఈయనండి. అందుకు అతని భార్య యెజబెలు ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు. నేనే ఎదురేయుడైనా ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరుకు తాగిదలు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాగిద నాబోతు నివాసం చేయుచున్న పట్టణంలో పెద్దలకును సామాన్యులకును పంపాను. ఆ తాకిదిలో రాయించినదేమనగా ఉపవాస దినము జరగవలనని నీవు దేవుని రాజును దూషించదువని అతని మీద సాక్ష్యం పలుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి, తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకుని పోయి రాళ్లతో వచ్చావు. చూడండి ఎంత మంచి సలహా ఇస్తుంది ఈ భార్య. మంచి భార్య ఎప్పుడు ఏం సలహా ఇవ్వాలి? నువ్వు రాజుగా ఉన్నావు, నీకే కూడా ఉంది కదా, పేదోడు ఎందుకులే ఆశించటం అని చెప్పాలి. కానీ ఈ భార్య చెప్తుంది నువ్వు లేచి సంతోషంగా ఉండు, భోజనం చేయి, అది నేను ఇప్పించేస్తాను నీకంటాను. ఇచ్చేస్తా అంటే ఎలాగ ఇప్పించేస్తా అంట
ఉపవాస దినాన్ని రాజుని రాజు చెప్పిన మాటలో వింటలేదని చెప్పేసి పనికి మాలిన మనుషుని సిద్ధపరిచినాయి. మనం కూడా ఎవరితో సహవాసం చేస్తామో వారి లక్ష్యాలు మనకి వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలు దేవుని వాక్యంతో సహవాసం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. దేవుని వాక్యంతో సహవాసం చేయటం అనుకోండి, మన హృదయం అంతా కూడా చెడ్డదాన్ని నింపబడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడు. కనుక ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే అసలు వాక్య భయం లేదు. ఈ స్త్రీకి వాక్య భయం లేనప్పుడు కూడా ఎలాగా ఉంటారు, ఎదుటి వాళ్ళు ఆశ్రయించే వరకు ఉంటారు. వాళ్ళ భర్తను ఏం చెప్పాలి, ఎలా ప్రోత్సహించాలి, మనకి దేవుడు చాలా ఇచ్చాడు, నువ్వు రాజుగా ఉన్నావు, ఇప్పుడు ఆ పేదోడిది ఎందుకు, ఆ కొంచెం దానికి నువ్వు ఎందుకు ఆశిస్తున్నావు, అలాగే ఆశించొద్దని చెప్పాలి. కానీ అలాంటి ఏం చెప్పట్లేదు. చూడండి ఎలాంటి చెడ్డ సలహాలు ఇప్పించింది, అవన్నీ కూడా చేస్తుంది. ఎందుకు ఇవన్నీ చదివిస్తున్నారంటే ఇక్కడ మనం చదువుకున్న వచనంలో 8వ వచనంలో ఏముందండి, స్థలమును మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలములకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. దేవుని వాక్యం అంటున్న మనము మన ఇంట్లో మనం నెమ్మదిగా ఉండాలంటే దేవుడు ఇచ్చిన కొద్ది దాంతో మనం ఎలా ఉండాలి, తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి కదండి. లేని వాటి వరకు ఆశపడే మనసు మనలోనికి రాకూడదు. కనుక అలాంటిది ఎప్పుడైతే వస్తుందో మన హృదయం అంతా కూడా చెడిపోతూ ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఇశ్రాయేలు ప్రజలు పాడైపోవడం కారణాలు ఇక్కడ రాస్తున్నాడు. అయితే వీడు ఇలా పొలం వెళ్ళిపిస్తున్నాడు, కానీ అప్పుడు ఆ పొలంలో పంట ఎలా పండుతుంది అని చెప్పాడంటే దేవుడు చూడండి ఇక్కడ రాస్తున్నాడు. ఒకవేళ మంద కాంతి కానీ మనం ఆక్రమిస్తే ఒకవేళ సొంతం చేసుకుంటే అది ఎన్ని ఎకరాలైనా దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది. కనుక ఇక్కడ రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు అంటే 10 ఎకరముల ద్రాక్ష తోట 1 కుంచెడు రసమునిచ్చును, 9 గింజలు పంట పడియు. తర్వాత ఇప్పుడు రెండోది చూసినట్టయితే 11వ వచనం కూడా చదవండి. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానం చేయవారికి శ్రమ. చూడండి ఎలా ఉందన్నట. రెండో శ్రమ ఏంటి, ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బాగా తినాలి, బాగా తాగాలి. ఎందుకంటే మనకి ఇంక అనిపించేది ఇది ఒకటే భూమి మీద. తర్వాత ఏమైపోతాం చెప్పండి. రాస్తున్నాడు, ఏమైనా రాస్తున్నాడు అంటే యెషయా గ్రంథంలో ఒక మాట చదవండి, మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందో రాస్తున్నాడు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చదవండి. రేపు చచ్చిపోదుము గనక తిందుము త్రాగుదుమని చెప్పి ఎడ్లను వధించు, గొర్రెలను పోయించు, మాంసం తినచ్చు, ద్రాక్షరసం తార్చు, మీరు సంతోషించి ఉత్సహించదు. చూడండి మనుషులు ఎలా ఉంటారట, రేపు చచ్చిపోతారంట. కానీ ఇప్పుడు ఉన్నదంతా మనమే తాగేయాలి, మనమే తినేయాలి. మళ్ళీ రేపు పొద్దున మనం అంతా కష్టపడితే ఎవడొచ్చి తింటాడో ఎవడ తాగుతాడో తెలియదు కనుక ఇప్పుడే తినేసి ఇప్పుడే తాగేద్దాం అనుకుంటున్నారంట మనుషులు. కనుక దేశం పాడైపోవడానికి గల కారణాలు ఏంటంటే వాక్యాన్ని సరిగా చదవక, వాక్యాన్ని వినక మనుషులు ఎలా ఉన్నారంటే రేపు చచ్చిపోతాం కనుక ఇప్పుడే తినేద్దాం, ఇప్పుడే తాగేద్దాం, ఏమన్నా కోసుకొని తినేద్దాం కదండి. ఇలాంటి మనసుతోటి మనుషులు జీవిస్తున్నారు. కనుకనే ఇప్పుడు మనం చూసినట్టయితే గచ్చ పొదలు, బలు రక్కసి చెట్లు బలిసిపోయాయండి. కనుక బలిసినోడు చూడండి ఇటు బాగా బలిసాడు బాబు జోలికి వెళ్ళకూడదు అనుకుంటా. అంటే బలిసినోడు నోట్లో నోరు పెట్టాలంటే భయం వేస్తా ఉంటాం. అంటే వాళ్ళ నోటికి ఎదురుతుంది, మాట్లాడుతుంది, ఏదైనా చేస్తాడు. కనుకనే దేవుని బిడ్డమైన మనము వాక్యం వింటున్నప్పుడు మనం ఏం రావాలంటే మనలోకి వాక్య భయం రావాలి. వాక్య భయం ఎవరైతే వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే భక్తిహీనత లేకుండా జీవిస్తుంటారు. భక్తిహీనత ఎప్పుడు కూడా మనుషుని ఏం చేస్తారంటే పాడు చేస్తుంది. చూడండి 18వ వచనం ఏమన్నాడు, భక్తిహీనత త్రాగులతో దోషము లాక్కుని వారికి శ్రమ, బండి మూకుల చేత పాపము లాక్కుని వారికి శ్రమ. వారు ఇట్లా అనుకునిచున్నారు, ఆయనను త్వరపడి నిమ్ము, మేము ఆయన కార్యములు చూచున్నాము, ఆయనను
దాన్ని వెంటనే చేయను. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్టు అది మా ఎదుట కనబడింది. చాలా వీళ్ళు ఎలా ఉన్నారంటే భక్తిహీనత. భక్తిహీనులు ఏం చేస్తారంటే దేవుని వాక్యానికి భయపడరని ఉంటుంది దేవుని వాక్యంలో. భక్తిహీనులు దేవుని వాక్యానికి భయపడరు కనుకనే క్షేమము వారి చేతిలో లేదని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని వాక్యం అంటున్నప్పుడు మనలో ఉన్న భక్తిహీనతని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ప్రభా నేను భక్తిహీనుడిగా ఉన్నాను, భక్తిహీనుడికి శ్రమలు అని చెప్పి దేవుని వాక్యం ఉంది. కనుక దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి? భక్తిహీనులుగా ఉండకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మళ్ళీ వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే 4వ మాట చూడండి, 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు తీపు చేదనియని ఎంచుకొని వారికి శ్రమ. వీళ్ళన్నీ కూడా ఎప్పుడు దొరికినప్పుడే మనం ఏదైనా మంచి దొరికినప్పుడే తినేయాలి, మనం తాగేయాలి కదండి మనుషులు. అంటే వీళ్ళన్నీ కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఏది తోస్తే అది చేసేస్తున్నారు. కనుక ఇప్పుడు చూడండి, వాక్యానికి భయపడే చాలా తక్కువ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే తమ దృష్టికి తామే జ్ఞానం అనుకుంటారు. 21వ వచనంలో కూడా చెప్తున్నాడు ఇది మాట చూడండి. తమ దృష్టికి తాము జ్ఞానులు అని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అని తలంచుకుని వారికి శ్రమ. కనుక ఈ గచ్చ పదలు అంటే ఏంటి? వాక్యం సరిగా లేకపోతే ఇలాంటి అన్ని లక్షణాలు మనకు వస్తుంటాయి. ఏ లక్షణాలు? ఇప్పుడు బాగున్నాయి, అన్ని బాగున్నాయి అనుకుంటున్నారు కదండి. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు కాలిపోయిన ప్రదేశంలో ఒక ఆవిడ మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను. దేవుడి జీరో దేవుడి జీరో అని చెప్పేసి చాలా చాలా గర్వంగా ఎలా మాట్లాడిందంటే అలా మాట్లాడింది. దేవుడి జీరో ఏంటో అన్నది చూపించాడు. అదేంటంటే దేవుడు ఎలా చూపిస్తాడంటే గర్విష్ఠుల యొక్క గర్వాన్ని చేస్తాడు. కనుకనే తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకునే వారికి శ్రమ. కనుక దేవుని బిడ్డలో వాక్యం ఉంటున్నప్పుడు మనలో ఏం బుద్ధి పోవాలి? జ్ఞానులు అనుకోకూడదు మనం. దేవుని వాక్యంలో ఉంటుందంటే 97 కీర్తన మనందరికీ తెలిసిందే. 97 కీర్తన 10వ వచనం చదవండి. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. యెహోవా తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతున్నాడు. ఏ భక్తుల ప్రాణాన్ని కాపాడుతాడంటే చెడుతనాన్ని అసహించుకున్న భక్తుల ప్రాణాన్ని మాత్రమే ఆయన కాపాడుతాడు. కనుకనే సామెతలు 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇవన్నీ కూడా చదవడం ఎందుకంటే మన హృదయంలో ఉంటది. మనందరికి తెలిసిన మాటలేవి. నేను జ్ఞాని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తులను భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోటలో ధాన్యము సమృద్ధిగా ఉండదు. నీ గానుగుల నుండి కొత్త ద్రాక్ష రసం పైకి పొరలి పారు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపుకు విసుగవద్దు. తండ్రి తన ఇశ్రాయేలు కుమారుని గద్దించినట్టుగా యెహోవా తను ప్రేమించే వారిని. అహాబుని ప్రవక్త వచ్చి గద్దిస్తే ఏమన్నాడండి? చూడండి ఏమంటున్నాడంటే, ఇందాక 21 రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో నాబోతు ద్రాక్ష తోట తీసుకున్నందుకు చెప్తుంటే నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా,
ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలం మీద కుక్కలు నీ రక్తమును నిజముగా నాకనని అతనితో చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చెక్కబడితేనా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకునేనో గనుక నా చేతిలో నీవు చిక్కుతివి. అందుకు యెహోవా ఎలాగ సెలవిచ్చింది, నేను నీ మీదకి అపాయం రప్పించదని ఈ సంతతి వారిని నాశనం. చూసినట్టయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోకపోతే దేవుడు ఎంత నష్టం చేస్తాడంటే మామూలు నష్టం. కనుకనే తను ఏమనుకున్నాడు, తన దృష్టికి తను జ్ఞానం అనుకున్నాడు, పేదవాడ పొలాన్ని ఆక్రమించుకున్నాడు. ఏమైనా అనిపించాడండి? ఏమి అనుభవించకుండానే వెళ్ళిపోయాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కనుకనే మనం చదువుకున్న ఈ మాటలు ఇప్పుడు కూడా జాగ్రత్తగా గమనించాలి. ఏమని చెప్తున్నాడు, ఇంటికి ఇల్లు కలుపుకొని పొలము చేర్చుకుని మీకు శ్రమ అని చెప్తుంది. కనుక దేవుని బిడ్డలు వాక్యం వింటున్నప్పుడు మంద కాందాన్ని మనం ఎప్పుడు కూడా ఆశించకు. తర్వాత 22 వచనం చదవండి, 5:22. ద్రాక్ష రసం త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువ కలవారికి శ్రమ. వారి లంచము పుచ్చుకుని దుష్టుడి నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని నిర్నీతిగా కనపడదు. కనుకనే ఏం చేస్తారంట, మద్యం తాగినడికి ఏం చేస్తాడు, అడికి లంచం దాంతుంది కనుక నీతిమంతుడినేమో దుష్టుడిగా ఇస్తాడు, దుష్టుడినేమో నీతిమంతుడిగా తీస్తాడు. అంటే అన్ని కూడా తారుమారు చేసే స్వభావం వీళ్ళకి వస్తూ ఉంటది. కనుకనే మనం చదువుకున్న యెషయా గ్రంథంలో ఈ 5వ అధ్యాయంలో ఎందుకు ఈ మాటలన్నీ దేవుడు రాయించి పెట్టాడు అని చెప్పి మనం చూస్తే, ఇక్కడ 6వ వచనం ఏముందండి, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలను బలురక్కస చెట్లను బలిసి ఉండదు, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞిస్తాడంటే దేవుడు. ఇంకా ఈ గచ్చపొదలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయండి, బలురక్కస చెట్లను బలిసి ఉంటుంది. కనుక చూడండి, మనం ఎవరైనా కోపం వస్తే ఉంటారు, ఇది బలిసిపోయాడు, ఇది ఏం చెప్పినా వెండ అంటారు కదండి. అంటే ఈ బలురక్కసి చెట్ల మధ్య ఎలా ఉందని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు మనం చదువుకున్న వచనంలో. ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేది. మనం ఏముంది, పరమగీతాల్లో మనం చదువుకున్న 2వ అధ్యాయము 2వ వచనం, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. అంటే లోకంలో మనం ఎలా ఉండాలంటే, బలురక్కసి చెట్ల మధ్య ఈ పుష్పము, వల్లి పుష్పం ఎలా ఉందో అలా మనం కూడా ఒక మంచి వాళ్ళగా కనబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు బలిసినడికి అడిగి ఏం చెప్పినా వెండండి అంటారు బలిసినాడు కదా, అడుగు బాగా ఉందా అండి, అడుగు దేవుని మాటలు ఎక్కువ అండి అని చెప్తారు. ఎందుకు ఎక్కువ అంటే బలిసిపోవడం బట్టి. అర్థమైందంటే బలురక్కసి చెట్లు ఏం చేస్తాయంట, ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి. కనుక దేవుడు ఏం చేస్తాడంట, వీళ్ళు చాలా మంది సీఎం కుమార్తెలు ఎలా ఉన్నారంటే, దేవుని వాక్యం ఎంత ఎక్కున్నా కూడా వాళ్ళ గర్వం పోవట్లేదంట. గర్వం పోవట్లేదు కనుక దేవుడు ఏం చేయాలనుకుంటాడంట, గర్వాన్ని అంచాలంటే ఏదో ఒక ముళ్ళు పెట్టాలి. కనుకనే సీయోను కుమార్తెలు ఎలా ఉన్నారని చెప్పేసి ఇక్కడ చూస్తే 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెషయా 3:16. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠులై మెడచాచి నడుచుచు, వారు చూపులు చూచుచు, పులుపుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుతున్నారు. కాబట్టి ప్రభువును సీయోను కుమార్తెల నడినెత్తిని పోడు చేయండి. చాలండి. ఎందుకు ఎంత చదివిస్తానంటే, ఇశ్రాయేలు ప్రజలు గర్విష్ఠురాలు అయిపోయారు. వీళ్ళు చాలా గర్వం, అన్ని ఉండబట్టి, సమృద్ధిగా ఉండబట్టి. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, అలాంటి వాళ్ళ మధ్యన ఎలా ఉన్నదని చెప్తున్నాడంటే, తన ప్రియురాల గురించి ఈ మాటలో చూస్తున్నట్లయితే ఏముందండి,
బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. కనుక సంఘం ఎలా కనబడాలంటే మంచి సంఘంగా మనము కనబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. వాక్యంతో కడగబడిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే తగ్గించుకొని వాళ్ళ జీవితాలు ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉంటారు. లేదంటే ఎలా ఉంటామంటే కారు ద్రాక్షాలు కాసేవారు ఉంటారు. కారు ద్రాక్షాలు కాల్చడానికి కారణం ఏంటని చెప్పేసి ప్రభు అడుగుతూ మళ్ళీ ఏమంటాడు, ఇది కారు ద్రాక్షాలు కాస్తుంది కనుక దీన్ని ఏం చేయలేకపోతున్నాడు, చుట్టూ ఉన్న చూడండి ఏమని చెప్తున్నాడు. ఇది ఆ వచనం చదవండి, 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యములను మీకు తెలియజెప్పేదాన్ని. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెని కొట్టివేసేదాన్ని, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసి, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలుపెట్టే చెట్లు బలిసి ఉండదు. కాదు, ఇలాగ బలిసి ఉండి వాక్యాన్ని లోపడకపోతే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే, ఈ సీఎం కుమార్తెలు ఎలా ఉన్నారండి, గర్విష్ఠాండగా ఉన్నారండి. గర్విష్ఠాండంగా ఉంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీదకి శిక్ష పంపించాడండి. యుద్ధాలు జరగడం ఇవన్నీ జరిగినాయి. జరిగితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే చాలా మంది అందులో చనిపోయారు. చనిపోవడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే చాలా దుఃఖమైన పరిస్థితి వచ్చేసింది. కనుకనే 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏం చెప్తున్నాడు, మొదటి వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, ఈ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుతుంది. చూడండి ఏమని చెప్తారంటే, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుతుంది. ఇది ఎంత కఠినమైన బాధగా ఉందంటే, ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఏం చేశాడంటే ఇలాగ వాక్యానికి లోబడిన వాళ్ళందరినీ కూడా ఎలా చంపించాడంటే ఆయన చూడండి రాస్తున్నాడు. 3:25 చదవండి. ఖడ్గము చేత మనుషులు కూలిదురు, యుద్ధమున నీ బలార్జులు పడుదురు, పట్నపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీ లేనిదే నేల కూర్చుంది. చూసినట్లయితే మనలో గర్వము అహంకారం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నేల కూల్చేస్తాడు. దేవుని బిడ్డలమైన మనం వాక్యం వింటున్న మనం వాక్యాన్ని సంపూర్ణంగా లోబడకపోతే మనం ఎలా ఉంటామంటే ఆశీర్వాదం లేని వారికి ఉంటాం. దేవుని బిడ్డలు ఆశీర్వదించబడాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఇక్కడ బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడచ్చు. కనుక ఆ సీఎం కుమార్తెలు వాళ్ళకున్న గర్వాన్ని అంతటినీ కూడా దేవుడు ఏం చేశాడు, అణచేశాడు. అణచేస్తే అక్కడ స్త్రీలకు వివాహం జరగడానికి పురుషులు లేరు. పురుషులు లేకపోతే ఎలా ఉంది ఇక్కడ మనం చదువుకున్న వచనంలో, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, ఈ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద చూడండి. అయితే అలాగా జరుగుతున్నప్పుడు ఈ బలురక్కసి చెట్లు అంటే మనుషులు వాక్యానికి లోపడిన వాళ్ళు మాట. బలురక్కసి చెట్లు, వీళ్ళ బలురక్కసి చెట్లు అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఈ బలిసిపోయి ఉంటాయి. అట్లా చూసే వాళ్ళకి కూడా ఏమొస్తుంది, భయం వేసే పరిస్థితుల్లో ఉంటా ఉంటాయి. కనుక ఇక్కడ రాస్తున్నాడు 7వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడంటే చూడండి, 7వ అధ్యాయము 23 చదవండి. ఆ దినమున 1000 వెండి నాణెములు విలువ గల 1000 ద్రాక్ష చెట్లు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కసి చెట్లను పెరిగను. ఆ దేశమంతయు గచ్చ పొదలతోను బలురక్కసి చెట్లతోను నిండి ఉండును గనుక బాణములను ఎండలను చేత పట్టుకుని జనులందరూ అక్కడికి పార చేత
త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనూ బలు రక్కసి చెట్లు భయము చేతను. బలు రక్కసి చెట్ల వల్ల ఏమొస్తుందండి? బలిసిపోతే భయం కూడా వస్తుందని చెప్పి మనం కనుకనే దేవుడు ఏం చేస్తాడంటే వాక్యానికి భయపడిన వాళ్ళని ఎలా భయపెట్టాలన్నది దేవునికి తెలుసు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 27:4 కూడా చదవండి. యెషయా గ్రంథము 27:4. నా యందు క్రోధము లేదు, గచ్చపదలను బలు రక్కసి చెట్లను ఒకవేళ ఎండిన ఎడల యుద్ధము చేయమని వలె నేను వాటిలో నీకు వడిగా చుచ్చి తప్పగా వాటిని కాల్చివేయి. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే మనలో లోబడని స్వభావం, గర్వం ఇవన్నీ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? కాల్చేస్తాడు ఒక రోజు. ఏంటంటే ఇప్పుడు గర్విష్ఠులు అందరూ ఎలాంటి గర్వాలు కొన్ని వీడియోలు మనం చూస్తుంటే అర్థమవుతుంది. దేవుడు లేడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే దయనీయమైన పరిస్థితులు ఉన్నారు. కొన్ని వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా ఏమీ లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కనుక దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలోకి ఏమీ కూడా గర్వం రాకూడదు. మనం నెమ్మదిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. నీతి నివసించాలని కోరుతున్నాడంట. నీతి నివసించాలని కోరుతుంటే ఏముంటుందంటే అందులో ఇప్పుడు మనం చదువుకున్న యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో చదువు కదండి. 5వ అధ్యాయము 7-8 చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది, నీతి కావాలని చూడగా రోదనము వెలువడి. కనుక మనం వాక్యం వింటున్నప్పుడు మనం వాక్యానుసారంగా నీతి నివసించాలి. మన హృదయంలో నీతి ఉండాలి కదండి. ఎంత వాక్యం ఉంటుందో మనుషుల్లో నీతి చాలా తక్కువ ఉంటుంది కదండి. మనం ఎప్పుడు కూడా 15వ కీర్తన బాగా చదువుతూ ఉండాలి. 15వ కీర్తనలు ఏముంటది? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటువాడు నాలుగుతో కీడు చేయడం. పొరుగు వాడి మీద ఏం చేయడంటే 3 లక్షణాలు దేవుని పెట్టులో ఉండాలి. ఒకటి యథార్థమైన ప్రవర్తన, రెండోది నీతిని అనుసరించడం, 3 హృదయపూర్వకంగా నిజం పలకడం. ఈ 3 దేవుని పెట్టుకోవలసిన లక్షణాలు. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం పెట్టుకున్న మనము, ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతున్న మనము, ఆ 3 లక్షణాలు మనలో ఉండాలి. ఏంటి? యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించడం, హృదయపూర్వకంగా నిజం. ఈ 3 పనులు చేసేవాడు 3 పనులు చేయడు. ఏం చేయడంటే అటువాడు నాలుగుతో కొండగా అంటూ చెలికాన్ని కీడు చేయడు. ఇందాక 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో నాబోతు మీద ఏం పలికించారండి? ఉపవాస దినం చాటిస్తే దానికి రాలేదు, రాజును కూడా నిందిస్తున్నాడు అని చెప్పేసి నిన్న మోపారు, కీడు చేశారు. చూసారంటే ఎంత అలాంటి మాటలు అంటే నీతి నివసించాలని ఆ నగరంలో దేవుడు చూస్తే అందులో ఏముంది? ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఉన్నట్టుగా బలాత్కారం కనబడుతుంది అక్కడ. చూడండి, ఇక్కడ చదువుకున్నాం కదా మనం, నీవు దేవుని రాజును అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలను 2 మనుషులను సిద్ధపరచు. చూడండి, ఆ స్త్రీ ఏం చేస్తుందంటే పనికి మాలను మనుషులను సిద్ధపరుస్తుంది. దేవుడు మనల్ని అయితే ఏం చేస్తాడు? తన పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు అందులో ఏముంటదంటే మన ఇక్కడ రాస్తున్నాడు యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13 నుంచి చదవండి.
నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్లకులను బలురక్త చెట్లను పెరిగను. పైనండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి వీడువబడను. జనసమూహం గల పట్టణములు వీడువబడను. కొండయు కాపుల గోపురము ఎల్లకాలము గుహలుగా ఉండను. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగాను మండల భూమిగాను ఉండను. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండను. అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును. ఫలభరితమైన భూమిలో నీతిని దిగును. నీతి సమాధానం కలిగజేయను. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందు ఆశ్రయ స్థానంలో సుఖకరమైన నివాసంలో ఎందును. దేవుని వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి వస్తాయి. నీతి ఉంటది, సమాధానం ఉంటది. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము ఉంటది. అప్పుడు నా జనులు విశ్రమ స్థానంలో ఎందును ఆశ్రయ స్థానంలో ఎందును సుఖకరమైన నివాసం లేదు. కనుక బంట్రోతులు పంపించారు. బంట్రోతులు వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారండి? ఆ బంట్రోతులు ఆ మనుషులు పలికినట్లు ఎవడను ఎనడను. అంతకు ముందు మాటల్లో ఏముంటదంటే చూడండి, అక్కడ మనం కొన్ని మాటలు చూద్దాం. వాళ్ళు చెప్పుకున్న మాటల్లో 39-40 వచనం చదవండి. తన యొక్క విశ్వాసం నుంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్తాడు. యేసుని ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడాడు. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తే అని. చూడండి, బట్టలు వీళ్ళు చూసిన తర్వాత ఆయన ఎలాంటి వాడని చెప్పి తెలుసుకున్నారు. ప్రవక్తని గ్రహించారు. దేవుని ఆత్మ పనిచేస్తే మనుషులు సరి చేసుకుంటారు. దేవుని ఆత్మ పనిచేయాలి. కనుకనే యోహాను సువార్త 4:14-19 మనం చదివితే ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలు. కానీ చదవండి ఒకసారి, చదివితే అర్థమవుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తని గ్రహించున్నాను. 14 నుంచి చదవమ్మా. నేను ఇచ్చే నీళ్లు తాగువాడు ఎక్కడను దప్పికొనడు. నేను వారికి ఇచ్చే నీళ్లు నిత్య జీవునికై వారిలో ఊరిడి నీటి పొక్కుగా ఉండేనని ఆమెతో చెప్పింది. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పకొనకుండానట్లు చేదుకొనటకు ఎంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమనడుగా, యేసు నీ వెళ్ళి నీ పెనుమిడిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనుమిడి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనుమిడి లేడని నువ్వు చెప్పిన మాట సరే. నీకు 5 పెనుమిట్లు ఉంటుంది. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనుమిటి రాడని సత్యం మీద చెప్పిద్దామని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించు. ఇవన్నీ నీకు చేస్తానంటే, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వారికి ఇచ్చే నీళ్లు నిత్య జీవనకై వారిలో ఊరడి నీకు పుట్టుగా. కనుక ఈ బంట్రోతులకి యేసుప్రభువు దగ్గరికి వెళ్ళగానే దేంతో నింపబడ్డారు? వాళ్ళు వాక్యంతో నింపబడ్డారు. చూడండి, వాళ్ళు అక్కడికి వచ్చారు, చూశారు, ప్రభువు చేసిన కార్యాలు చూస్తున్నప్పుడు వాళ్ళు ఆ 40 వచనం ఏముందండి? జన సమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తే అని. చూడండి, వీళ్ళు గ్రహించారు. కనుకనే యేసుప్రభువుని అప్పగించడానికి తీసుకురామని చెప్తే తీసుకొచ్చారండి. వీళ్ళు తీసుకురాకుండా వచ్చారు. చూసారా? అంటే వాక్యంతో నింపబడ్డారు. వాక్యంతో నింపబడితే నీతి మంతుల్ని తీసుకెళ్లి అప్పగించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళ హృదయం ఎంతగా బాధ చెందిందంటే అసలు ఆశ్చర్యం మాట. ఆ బంట్రోతులు హృదయం మార్చబడింది. తర్వాత వాళ్ళు ఏమంటారు? స్త్రీ చెప్పినట్టుగానే వీళ్ళు కూడా ఏమంటారు? మరికొందరు ఈయన క్రీస్తే అనేది. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు.
చూడండి, ఈ స్త్రీ కూడా చూడండి ఏమో రాస్తుందంటే 28-29 వచనాలు, 4:28-29 వచనాలు. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడండి, క్రీస్తు కాడని చెప్పగా ఆ ఊర్లో అనేక మంది మార్పు చెందడానికి. కనుక ఆ మాటలు, ఎలాంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం అంటే, ప్రభు మారిస్తే మనిషి జీవితం మారితే వాళ్ళు ఎలా ఉంటారంటే తెగబడరు. తప్పు చేసామని చెప్తే ఆ స్త్రీ ఏం చేయాలి, నా సంగతి ఎందుకని చెప్పాలి. కానీ అన్నదండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడ. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. అంటే మనలో ఏం రావాలంటే యథార్థత రావాలి. కనుక ఎలాంటి మాటలు అంటే మన ప్రభు పలికే మాటలు నిత్య జీవ మాటలు. కనుకనే పేదరు ఏమంటాడు, మేము ఎక్కడికి వెళ్తాం, నీ దగ్గరికే, నీవే నిత్య జీవకు మాటలు కలవడం చెప్తాడు. అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళారు, దేవుని మాటలు విన్నారు, వాళ్ళ మార్పు వచ్చింది. కనుక మనం వాక్యం వింటున్నప్పుడు మనలో కూడా మార్పు వచ్చి మనం ఏం చేయాలంటే ఎలా ఉండాలి, బలు రక్కసి చెట్ల మధ్య మళ్ళీ పద్మ కనబడినట్లు నా ప్రియురాలు కనబడి. అంటే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు పువ్వుకి ఏమొస్తుందండి చెప్పండి, మంచి మంచి పువ్వులు పూసే పువ్వులు అన్నింటికి కూడా మళ్ళీ ఏముంటాయండి దగ్గర ముళ్ళు ఉంటుంది. గులాబీ పూలు మీరు ఎప్పుడైనా కోసారా వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏముంటది, ముళ్ళు ఉంటాయి. అంటే ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడే దాంట్లో నుంచి ఏమొస్తుంది, సువాసన వస్తూ ఉంటుంది. అలాగని మంచి విశ్వాసకి మంచి విశ్వాసని మంచి వాళ్ళ కారణాలు ఏదైనా మాట మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ వ్యక్తి వాక్యానికి లోబడి నోరు మూసుకొని ఉంటే అందులోంచి ఏమొస్తుందంటే సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. కనుకనే జనులు నా నిమిత్తం మిమ్మల్ని హింసించి చూడకి రాస్తాడు. మత్తయి సువార్త 5:11-12 వచనంలో ఏమంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికము. ఇలాగన వారు ప్రవక్తలను హింసించారు. కనుక మంచి వాసనలు రావాలంటే మన మీద కొంతమంది చెడ్డ మాటలు చెప్తూ ఉంటారు. చెప్పినా కూడా మనం ఓర్చుకుంటే దేవుడు అట్లా ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఆశీర్వాదకరంగానే చేస్తాం. కనుకనే బలు రక్కసి చెట్ల మధ్య ఎలా ఉందని చెప్పి ఆ ప్రియుడు చెప్పుకున్నాడంటే, ఇక్కడ మనం చూస్తున్నాం నా ప్రియురాలు ఎలా కనపడతానని చెప్తున్నాడంటే, బలు రక్కసి చెట్లలో బల్లి పద్మ కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు. కనుక మనము దేవునికి మంచి, ఆయన దృష్టిలో మనం మంచిగా కనబడితే దేవుడే మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుకనే బలు రక్కసి చెట్లు ఎలాంటివి అంటే బలిసిపోయి ఉంటాయి. బలిసిపోయిన వాళ్ళు, వాక్యానికి లోబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే తిరగబడుతూ ఉంటారు. కానీ వాక్యానికి విధేయత చూపించే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే గర్వాన్ని విడిచిపెడుతూ ఉంటారు. ఇక్కడ సీఎం కుమార్తెలు ఎలా ఉన్నారంటే గర్విష్ఠులు ఉన్నారు, మెడ చేసి నడుస్తున్నారు, వారు చెప్పులు చూస్తున్నారు. వాళ్ళు చాలా రకాలుగా బాధ పట్టించారు. కనుక దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు ఉన్న గర్వాన్ని అన్ని కూడా అనేసి వాళ్ళని సరి చేశాడు. కనుక మనల్ని దేవుడు కూడా సరి చేస్తున్నప్పుడు, వాక్యంతో కడుగుతున్నప్పుడు మనలో ఎక్కడైనా గర్వం ఉన్నా అహంకారం ఉన్నా అవి మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే దేవునికి సంతోషంగా ఉంటుంది. లేదంటే ఏమంటుందంటే బలు రక్క చెట్లు బలిసి ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళాలనుకుంటా కూడా ఇల్లు వాడికి ఏమొస్తుందంటే భయం వేస్తున్నాడు. భయం వేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని దినాన కాల్చి వేస్తానంటాడు. అయితే వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఎంతో నెమ్మది, నీతి, సమాధానం అన్ని బాగు చేస్తానంటున్నాడు. పాడైన స్థలాలను మళ్ళీ ఏం చేస్తాడంటే ఆయన బాగు చేస్తానని చెప్పినాడు. చివరికి మాట చదువుకుని మనం ఊహించుకున్నాం. యెషయా గ్రంథము 54:4 వచ్చిన కానీ చదవండి. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచవద్దు, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలం మరచదు, నీ వైవిధ్యతను జ్ఞాపకం చేసుకోగలవు, నిన్ను సృజించేవాడు
నీకు భర్త అన్నాడు. సైనికులకు అధిపతి యెహోవా నీకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు. సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చున్నాడు. విడువబడి దుఃఖాకాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు ధృవీకరించబడిన యవ్వన భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలిచినాడు. నిమిషం మాత్రము నిన్ను విసర్జించదని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదని మహోన్నతుడు కలిగి నిమిషం మాత్రము నీకు విముక్తుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతాను అని నీ విమోచకుడు. కనుక మనం ఎప్పుడైతే వాక్యానికి లోబడుతూ ఉంటామో, విధేయత చూపిస్తూ ఉంటామో, చూడండి మళ్ళీ ఏం చేస్తానంటాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవన కాలపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలిచు. కనుక దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, మనం సమకూరుస్తానన్నాడు. కనుక మనం ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపిస్తుంటామో దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉంటాడు. బలు రక్కస చెట్ల మధ్య మనం ఉన్నప్పటికీ, అలాంటి మనుషుల మధ్య మనం నివసిస్తున్నప్పటికీ, వాక్యం వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలి? వల్లి పుష్పము ఎలాగా నెమ్మది కలిగి అది మంచి సువాసన ఇస్తుందో అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేయాలి. దేవుడికి